ఈ క్రాప్ తో సంబంధం లేకుండా అధిక వర్షాలు వరదలకు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బందరు మండలం రుద్రవరం, చిన్నాపురం, నేలకూరు గ్రామాల్లో పర్యటించారు. అధిక వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆ వాటర్ అంతా కూడా కిందకి మన ఫ్లడ్ గా రావడం, వచ్చినటువంటి వాటర్ని మన వాళ్ళందరూ కూడా కరకట్లని, ఎందుకంటే లాస్ట్ 5 years అయితే గవర్నమెంట్ అసలు ఏమీ చేయలే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక పారెడు మట్టి కూడా తీల కాలువల నుంచి, బండ్స్ అన్నీ కూడా వీకెన్ అయిపోయినాయి. మొన్న అదృష్టం బాగుండి మన వాళ్ళందరూ కూడా కాలువ గట్ల మీద అయితే కరకట్ట మీద కూర్చుని ఇసుక బస్తాలు వేసుకుని మిషన్లు పెట్టుకుని మొత్తం కూడా కాపలా కాసి తెల్లవారులు కూడా కాపలా కాసుకుని అంత ఫ్లడ్ వచ్చినా కూడా ఇది ఎప్పుడు రాలే. ఎంత ఫ్లడ్ అయితే రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం అయిన దాదాపు 120 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ రావడం అనేది ఇదే మొదటిసారి. వచ్చినా కూడా మరి మన వాళ్ళందరూ కూడా అటు ఆ పక్క రేపల్లి పక్క, ఇటు మన మచిలీపట్నం ఈ పక్క కూడా కాపలా కాసుకుని మనం కాపాడుకోవడం జరిగింది. మరి ఇది కేవలం లాస్ట్ గవర్నమెంట్లో చేసినటువంటి నిర్లక్ష్యమే. ఇవాళ రైతాంగం మన ఉదయం నుంచి మేము బందరు మండలం అంతా కూడా పరిశీలిస్తున్నాం. వరి పంట చాలా వరకు ఇంకా నేలల్లోనే ఉంది, అది ఎట్టి బస్సులో పనికిరాదు. కాబట్టి దానికి మరి ఆర్డీఓ గారు కూడా ఉదయం నుంచి చూస్తూ ఉన్నారు అంతా కూడా. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారు కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. వారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ క్రాప్తో సంబంధం లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళి స్పాట్లో చూసి డ్యామేజ్ అయింది పర్ఫెక్ట్గా నమోదు చేయమని చెప్పడం జరుగుతుంది. ప్రతి రైతుకి కూడా, నష్టపోయిన ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం అందించే విధంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటాం.